ఎస్ నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు బాలకృష్ణకి అండ్ పవన్ కళ్యాణ్ కి. 1 minute ఫ్లాష్ బ్యాక్. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. మళ్ళీ ప్రతిపక్షంలో అయినా 1 సంవత్సరం రెస్ట్ తీసుకుందాం అంటే ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. చంద్రబాబు గారి వాళ్ళకి ఎంత సుఖంగా ఉంటుందంటే ప్రతిపక్షంలో చక్కగా వ్యాపారాలు వ్యాపారాలకు పోవచ్చు. ప్రతిపక్షమేందిరా నత్తినా కొడక ప్రతిపక్షం. ఎందుకంటే నేను హీరోయిన్ని చూసినప్పుడు ఈ రోజు కూడా నన్ను ఆడియన్స్ ఆ షోలో ఉన్నప్పుడు హీరోయిన్ గానే చూస్తారు. తాట తీస్తాం ఇంకోసారి అడిగామంటే 15,000 రూపాయలు వేస్తానని చెప్పిన వాళ్ళు 13,000 రూపాయలే వేసి మిగిలిన 2 రూపాయలు ఏమని చెప్పి మేము అడుగుతున్నాం. 2 రూపాయలు అంట, 2,000కి 2 రూపాయలు తేడా తెలియని బచ్చాగాడు పిల్ల బచ్చా వాడి గురించి మాట్లాడుకోవటం అంతకన్నా దరిద్రం ఇంకో. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 2029 ఎలక్షన్ లో మళ్ళీ గెలిపించే పరిస్థితి ఉందంటారా? అప్పటి వరకు ఆ పార్టీ ఉంటుందో లేదో కొంచెం డౌట్ ఏనండి అసలు. సామెత ఉంది చూడు, దూడ ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. రోజా అబ్బా ఎంత బాగా డాన్స్ చేసింది, రోజా ఎంత బాగా పని చేసింది, రోజా ఎంత మంచి చీర కట్టుకుంది, రోజా ఎంత మంచిగా నగలు పెట్టుకుందనే చూస్తారు. అబ్బా ఏమి చెప్పినావే. వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు, ఇది అన్యాయం. వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు. జగన్ గారు నాకు ఎందుకు సీట్ ఇచ్చారు, నేను ఎలా గెలిచాను? నాలో స్టఫ్ లేనప్పుడు రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరికి ఇష్టమైన పీతలు చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. ఇంతకాడికి వచ్చేపోయే 4 దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదా. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. నాకు అర్థం కాలేదు సార్. ఓసారి కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు, ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి పంది తిన్నట్టు తింట అడ్డంగా బలిసి ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. ఏం చదవటం సార్? గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. నువ్వు చరిత్ర అడగకు, చరిత్ర అడిగా నీ చరిత్ర నేను ఓపెన్ చేస్తా ఇప్పుడు. రోజా మేకప్ అరే బాబా వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. ఆర్ ద నెక్స్ట్ చూసేకి రిపుకు మాదిరి ఉంటాడే నా నేను నా రాజాకి అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి మా రాజా నన్ను ముద్దుగా కాజా అని పిలుస్తాడు. వీడు సింగపూర్ రాజా, ఈవిడ తాపేశారు కాజా. కనీసం ముద్దైనా ఎవరు ఫస్ట్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తాను. మీ ఇద్దరు ఎవరు ఫీల్ తో అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. మీరు కూడా హ్యాపీ వాలంటైన్స్ డే. నాకైతే చాలా అంటే చాలా సంబరంగా ఉంది. ఎలా ఆడదాను విన నువ్వు. కానీ నేను చెప్పనా, ప్రేమలో ఎవరైనా సరే పసిపిల్లలే. ఇదేం కర్మలా దేవుడా. అది ఎవరైనా ఏజ్ తో సంబంధం ఉండదు. అది 90 ఏంటి, 100 ఏంటి, 70 ఏంటి, 30 ఏంటి, 20 ఏంటి. కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసిపోయాను నీ వంశధారలా. ప్రేమికులే కదా. మేము ఫిబ్రవరి 14th ప్రేమికులం కాదు, మేము ప్రతిరోజు ప్రేమికులం. సంక్షేమం సంక్షేమం ఏంటి బాబన్న ఇంకోసారి అన్న సంక్షేమం సస్యశ్యామలం శ్యామలం సవటం నీకు రాదులే. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. జగనట్ట 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 జగనట్ట. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. A few moments later. మీరు అరెస్ట్ అయ్యారని చెప్పి ఒక వార్త కొన్ని ఫేక్ ఛానల్స్ లో వస్తూ ఉంటాయి. వాయిస్ లో బేస్ ఇదిరా, కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు. ఫేక్ ఛానల్స్ లో వేస్తుంటారు కదా. ఇప్పుడు అలాగే ఉంటదా? నాకు ఈ రోజుటికి కూడా ఎస్సీ లీడర్సే హైయెస్ట్ గా ఉంటారు మాకు. మామూలుగానే విమెన్ ఎక్కువగా నేను ఏం అనను, వాళ్ళకి సపోర్ట్ చేయటమే నాకు ఇష్టమైన పని. 1 minute. కాలు చూపించి చీర ఎత్తి కాలు చూపించి నువ్వు నా కాలు గోట కూడా సరిపోయిన మాటలు మాట్లాడినప్పుడు కూడా మన చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మలు గుడిసెల్లోకి దూరడం. పూర్తిగా కట్టడి చేస్తామని చెప్పిన మీడియాని కూడా అలౌ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇట్లా పెట్టే సూర్యుడు నేను ఆపేయగలనా? నాకు అర్థం కాగడుతున్నాను. సులభ కాంప్లెక్స్ లో చీపురు కట్లయితే చేత్తో అక్కడ క్లీన్ చేసి అదోలాగా ఉంటావు నువ్వు. ఆపేయగలనా? ఇవన్నీ పొగోడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ బతుకు పకోడీ గాల్లో నువ్వు ఏదో పెద్ద మొదరని నువ్వు రాజకీయ నీ ఫీలింగ్ రాదా? ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. ఇంకేం పీకుతావురా? చల్ బేసాలే చల్. అట్టు పెట్టిన వాళ్ళకి 2.5, 2, 2.5, 3 వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా పెడతానని చెప్పి నీ బతుకు మళ్ళీ మాట్లాడవా? శాఖనే హ్యాండిల్ చేసావు, సిగ్గులేదురా నీకా? శాఖలో కీలకమైన నిన్న ఒకటి తీసుకుని చాలు మళ్ళీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మాకు చాలు, మేము చచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారే మాకు. ఒక 2 నిమిషాలు పాస్ అవుతుంది.